ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం భక్తుల అవసరాలకు పెద్దపీట వేస్తోంది. తెలంగాణ తిరుపతిగా పేరొందిన యాదగిరిగుట్టలో పాంచా నారసింహుడి ఆలయానికి రోజురోజుకు భక్తుల తాకిడి ఎక్కువ అవుతోంది. స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి సాధారణ రోజుల్లో 40,000 మంది, ఆదివారం సెలవు దినాల్లో 60,000 మందికి పైగా భక్తులు వస్తున్నారు. దీంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. దేవస్థానం ఇప్పటికే భక్తుల వసతి సౌకర్యాలు కల్పనకు ప్రయత్నిస్తోంది. భక్తుల రద్దీ ఉండడంతో వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లులు స్వామివారి దర్శనం ఇబ్బందిగా మారుతుంది. వీరి ఇబ్బందులపై దేవస్థానం దృష్టి సారించింది. ఇందులో భాగంగా యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి వచ్చే దివ్యాంగులు, వృద్ధులు, చంటి పిల్లల తల్లులకు ప్రత్యేక దర్శనం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది పాలక మండలి. కొండపై ఉన్న ప్రధాన ఆలయ తూర్పు ద్వారం ముందు 7 అడుగుల గేట్తో కూడిన గ్రిల్స్ ఏర్పాటు చేశారు. తూర్పు ద్వారం ముందు దివ్యాంగులు, వృద్ధులు, చంటి పిల్లల తల్లులు కూర్చోవడానికి బెంచీలు, కుర్చీలను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీరి కోసం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి 11:30 వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 5:30 సమయంలో వీరికి స్వామివారి దర్శనం కల్పిస్తారు. ఆలయ సిబ్బంది వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లులను ప్రత్యేక క్యూలైన్లో తీసుకెళ్లి స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పిస్తామని ఈవో భాస్కర్ రావు తెలిపారు.